హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ బేబీకార్న్ బుల్లెట్స్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మంచి స్టార్టర్గా, ఈవినింగ్ స్నాక్గా కూడా మీరు తినచ్చు. అండ్ ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో నేను చాలా తక్కువ స్పైసెస్తో అలాగే తక్కువ వెజెస్తో ఎలా చేసుకోవాలి అండ్ అసలు ఏ ఫ్లేవర్స్ యాడెడ్ ఫ్లేవర్స్ అనేవి లేకుండా అండ్ ఏ కలర్ అనేది కూడా యూజ్ చేయకుండా ఎలా చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. చూసి అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్. సో ముందుగా నేనైతే ఒక 200 గ్రామ్స్ బేబీకార్న్ అనేది తీసుకున్నానండి. ఇది మంచిగా వాష్ చేసి అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. అండ్ దీనిని వచ్చేసి నేను ఎండ్స్ అనేవి కట్ చేసేసి సెంటర్కి కట్ చేసి 2 ఇంచెస్ లాగా నేను ఈ విధంగా అనేది కట్ చేసుకున్నాను. సో ఈ విధంగా తింటే మనకు చాలా బాగుంటుందండి. సో అలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక గిన్నె అనేది పెట్టుకున్నానండి. అందులో కొంచెం చిటికెడు పసుపు వేసి ఈ బేబీకార్న్స్ అనేవి మనం బాయిల్ చేసుకోవాలి. సో ఈ ముక్కలు అనేవి నేను కట్ చేసుకున్నాను కదా, నేనైతే అందులో వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. నియర్లీ 6 to 8 మినిట్స్ అయితే మీకు పడుతుంది. సో వన్స్ బబుల్స్ వచ్చాక సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి. 70% కుక్ అయితే సరిపోతుందండి. సో అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని దీనికి ఎలా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూసి అయితే నేర్చుకోండి. సో నేనైతే రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. చిటికెడు పసుపు. ఇందులోకి నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఇది మంచిగా కోటింగ్ అవ్వాలి కదా. అలాగే 1 స్పూన్ వరకు శనగపిండి. బియ్యం పిండి నేనైతే వేసుకోవట్లేదు. మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్. కంప్లీట్లీ ఆప్షనల్ బియ్యం పిండి అనేది. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది వేసి మంచిగా కోట్ చేసుకుంటున్నానండి నేను. ఈ ముక్కలకి మంచిగా కోట్ అవ్వాలండి, అవి గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే మనకి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేస్తూ మీరైతే కలుపుకోండి. సో మీకు మాయిశ్చర్ లేదు, గట్టిగా థిక్గా ఉంది అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి కొంచెం ఒక 2 to 3 డ్రాప్స్ అట్లా వాటర్ స్ప్రింకిల్ చేసి కలుపుకోండి. మాయిశ్చర్ ఉంది అనుకుంటే ప్రాబ్లం ఏం లేదు, వాటర్ అయితే వేసుకోవసరం లేదు. సో నేను కలిపి పెట్టుకున్నాను కదా, అలాగే నేనైతే ఒక ఫ్రైయింగ్ పాన్ అనేది పెట్టి కొంచెం ఆయిల్, డీప్ ఫ్రైకి సంబంధించిన ఆయిల్ అయితే వేసుకొని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టుకున్నాను. సో ఆయిల్ అయితే మనకు మంచిగా హీట్ అయిందండి. నేనైతే ఇప్పుడు మనం ముందుగా డిప్ చేసుకున్నాం కదా, ఈ ముక్కలు అనేవి నేను వేసుకుంటున్నాను. సో ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. సో నేను వచ్చేసి ఇక్కడ 2 ఆయిల్గా వేసుకుంటున్నాను. సో మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో అంతే అండి. ఇట్లా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయిపోయింది. నేనైతే తీసుకుంటున్నాను వేరే బౌల్లోకి. సో నేనైతే చెప్పాను కదండి, 2 ఆయిల్గా వేసుకుంటున్నాను. ఎక్కువగా ఒకేసారి వేసుకోవద్దు ఫ్రెండ్స్. మనకి బ్యాటర్ అనేది కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి అంటుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా లూజ్గా వేసుకోండి. 2 to 3 టైమ్స్ అయినా పర్లేదు. ఇలా సపరేట్గా వేసుకోండి. సో బేబీకార్న్తో కర్రీస్ కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి స్టార్టర్స్ అది తినకపోతే ఈ విధంగా స్టార్టర్స్ అనేది చేసి పెట్టండి. సో దీనికి కావాల్సిన వచ్చేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి ఫైన్ చాప్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా చాప్ చేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ ఆనియన్ అయితే ఇలాగా తుమ్ము పెట్టుకున్నాను. మిగిలింది హాఫ్ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి. ఈ స్టైల్కి ఇలానే బాగుంటుంది. సో నేను ఆయిల్ అయితే కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్నాను అదే పాన్లో. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ వరకు ఆయిల్ అందులో ఉంది ఆల్రెడీ. సో నేను ఒక 1 స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది మంచిగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదండి, అవైతే ఒక్కొక్కటి యాడ్ చేసుకొని మనం టోస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను. అలాగే సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. కొంచెం ఇది ఫ్రై చేసుకోండి. సో మంచిగా మనకి ఇలా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఫ్రై అయినప్పుడు ఈ ఆనియన్ క్యూబ్స్లో కట్ చేసుకున్నాను కదా అది, అండ్ పచ్చిమిర్చి, ఇది కరివేపాకు, అలాగే పచ్చి ఉల్లిపాయ తురుము ఉంటుంది కదా, ఆ తురుము కూడా నేనైతే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను.
సో ఎక్కువ ఏమీ మనం ఫ్రై అవసరం లేదంటే ఒక 50% హాఫ్ బాయిల్ లాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ టేస్ట్కి తగ్గట్టు ఇందులో నేనైతే 1 స్పూన్ కారం వేసుకున్నాను అండ్ 2 స్పూన్స్ టొమాటో కెచప్, అలాగే 1 స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా అది వేసుకున్నాను. మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. అంతే అండి, నేను ఇంకే సాసెస్ అయితే యూజ్ చేయట్లేదు. మీరు కొంచెం ట్యాంగినెస్ అంటే లెమన్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం లెమన్ వేసుకోండి. వెనిగర్ యూజ్ చేయొద్దు, హెల్త్కి మంచిది కాదు కదా. అండ్ నేను సోయా సాస్ కూడా ఏం యూజ్ చేయట్లేదు. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా, అందులో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం వెట్గా అవ్వాలి కదా అని చెప్పి నేను వాటర్ పోసుకొని ఒక 2 స్పూన్స్ అనేది నేను ఇందులో వేసుకుంటున్నాను కార్న్ఫ్లోర్ మిక్స్చర్. సో మనకు అలా బబుల్స్లా వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్స్ అనేవి వేస్తూ ఇట్లా టోస్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మంచిగా కొత్తిమీర వేసుకొని ఇట్లా టోస్ట్ చేసుకోండి. సో అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంది కదా. సో మరెందుకండి లేట్, మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా డిష్ వచ్చేసి మీరు ట్రై చేశారు కదా, ఇది ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేసి ట్యాగ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఆల్రెడీ ఒకసారి అయితే చూడండి. సో మరెన్నో ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.